సరే ఎక్కువ వస్తాయి అనేటువంటి టార్గెట్ కూడా పెట్టుకున్నారు. జనసురాజ్ పార్టీ అసలు ఫ్రేమ్ లో లేకుండా పోయింది. అయితే అక్కడ ఓట్ల చీలికలో మాత్రం జనసురాజ్ పార్టీ చాలా కీలకంగా ఉంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. యాక్చువల్ గా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ తో పాటుగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏం జరిగింది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. నమస్కారం. సో మనం ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము, ఎగ్జిట్ పోల్ గురించి మనం మాట్లాడుకున్నాము, సర్వేస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం అనాలిసిస్ మీద కూడా మనం ఫోకస్ పెట్టాలి. సో జూబ్లీ హిల్స్తో మనం స్టార్ట్ చేస్తే జూబ్లీ హిల్స్ ఎలా ఉందంటారు? యాక్చువల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిందే కనిపిస్తోందా ఇక్కడ కూడా? మేము చెప్పాం కదండి, ఇది బీజేపీ 3వ స్థానానికి వస్తుందని చెప్పి మనం ఒక వారం ముందు డిస్కషన్లో చెప్పాను నేను. ఎందుకంటే ఒక హోల్ హార్టెడ్ క్యాంపెయినింగ్ లేకుండే, క్యాండిడేట్ సెలెక్షన్ తప్పుండే, మహిళలకి టికెట్ ఇస్తే బాగుంటుండేమో, ఒక సునీత వర్సెస్ ఇంకో మహిళ ఉంటుండే, అందులో బీసీ కూడా ఇచ్చుంటే బాగుండేది, ఇంకా బాగుంటుండే. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అక్కడ ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఒకటి సింపతి ఫ్యాక్టర్ పని చేయట్లేదు. కానీ మనం చాలా మటు చూస్తే 6,000 మెజారిటీ అంటే 3వ రౌండ్లో 10 రౌండ్లో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక 20,000కి వెళ్ళిపోతుంది ఇది మెజారిటీ. సో దట్ ఈస్ వాట్ రేవంత్ రెడ్డి టార్గెట్ ఒరిజినల్ అంతే ఉండే కదా, 20,000 మెజారిటీ రావాలని చెప్పి. సో డెఫినెట్గా కాంగ్రెస్ అక్కడ చేసిన దానికి ముస్లిం ఓట్ బ్యాంక్ పనిచేసింది. ఎందుకంటే మనం చూసినట్లయితే 190,000 మంది ముస్లిమ్స్ ఉన్న కాన్స్టిట్యున్సీలో 50% ఓట్లు పడితే కూడా వాళ్ళకి 80,000 వచ్చి ఉంటుంది ఓటింగ్. అది ఇది ఫైనల్ టాలీలో కనిపిస్తుంది అనమాట మనకి. సో ఇట్స్ నథింగ్ సర్ప్రైజింగ్. ఎప్పుడైనా బైపోల్ పెట్టినప్పుడు రూలింగ్ పార్టీ గెలుస్తారు అనుకోండి. ఒక టైంలో ఇక్కడ చాలా బైపోల్స్ జరిగిన బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు అంతా బీఆర్ఎస్ఏ గెలిచారు, వాళ్ళు ఇంకెవరు గెలవలేదు. సో దట్ ఈస్ వెరీ ఆబ్వియస్ రీజన్ అనమాట జూబ్లీస్లో గెలవడం. కానీ అది మెయిన్ ఎలక్షన్లో చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదొకటి అఫ్కోర్స్ బీజేపీ వాళ్ళు కొంచెం ఆత్మచింతన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎందుకు జరిగింది, జూబ్లీస్ లాస్ట్ టైం వచ్చిన ఓట్లనే ఈసారి వచ్చిందా లేదా తెలియదు, అది ఒకసారి మనం చెక్ చేయాల్సి వస్తుంది. అదో ఫైనల్ ఫిగర్స్లో మనకు తెలిసిపోతుంది అది. సో మీరు చెప్పినట్టు డిపాజిట్ వస్తుంది, ఆ డిపాజిట్ రాకపోతే ఇట్ విల్ బి బిగ్ బ్లో ఫర్ బీజేపీ. అండ్ డెఫినెట్గా బిగ్ బ్లో. ఎందుకంటే మీరు బీహార్ చూడండి పర్ఫార్మెన్స్, ఇక్కడ ఎందుకు జరగట్లేదు. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కింద ఉన్న సీట్లు కూడా బీజేపీ గెలవలేకపోతున్నారు. పార్లమెంట్ గెలుస్తున్నారు, అసెంబ్లీ గెలవట్లేకపోతున్నారు. మల్కాజిగిరి దేశంలో అన్నిటికంటే పెద్ద లోక్సభ కాన్స్టిట్యున్సీ, 40 లక్షల ఓటర్స్, అక్కడ కూడా ఒక్క సీటు కూడా అసెంబ్లీ సీట్ గెలవలేకపోతున్నారు. ఇదే అసెంబ్లీ సెగ్మెంట్ కదా. అంటే లోక్సభలో మోదీ గారు బ్రాండ్ ఇమేజ్ నడుస్తుందా, లేకుంటే ఇండివిజువల్ ఎంపీ బ్రాండ్ ఇమేజ్ నడుస్తుందా? ఈట్ల రాజేందర్ ఉండొచ్చు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఉండొచ్చు, లేకుంటే కిషన్ రెడ్డి, ఇట్లా నేను సిటీ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ 3 కాన్స్టిట్యున్సీలో చాలా క్రూషియల్ బీజేపీకి. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ బీజేపీకి లాస్ట్ టైం వచ్చిన 40-45 స్థానాలు వచ్చింది, ఈసారి వస్తుందా లేదా, దానికి ప్రిపరేషన్స్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. దీంట్లో ముందు కూడా మన ఛానల్లో చెప్పాను నేను ఈ మాట. మీరు లాస్ట్ మినిట్ క్యాండిడేచర్ డిక్లేర్ చేస్తే ఏం చేయలేము. యూ హ్యావ్ టు డిక్లేర్ క్యాండిడేచర్ యాజ్ ఎర్లీ as నెక్స్ట్ వీక్. ఎందుకంటే వాళ్ళ క్యాంపెయినింగ్, ఎందుకంటే అన్ని లోకల్ ఇష్యూస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా మంచిగా ఒక క్యాండిడేట్ ఎవరు తెలుసు, శ్రవణ్ అని చెప్పి అరేంజ్మెంట్ ఉంచాడు. రెగ్యులర్గా నాకు అప్డేట్స్ పంపిస్తుంటారు. నేను ఈ రోడ్డు, సిమెంట్ రోడ్డు, అక్కడ డ్రైనేజ్, ఇది వాళ్ళ పని అన్నమాట. ఒక లోకల్ కార్పొరేటర్ పని అది. పొద్దున్న లేవగానే తిరగాలి కాన్స్టిట్యున్సీలో, వాళ్ళ వార్డులో మొత్తం తిరిగి, వాళ్ళ ఏరియాలో తిరిగి ఏం ప్రాబ్లమ్స్ ఉందని కనుక్కోవాలి. దానికి మీరు టైం ఇవ్వాలి కదా. మీరు టైం ఇవ్వకపోతే ఈ 45 మంది పని చేస్తున్నారు, 45లో 40 ఉన్నారు అనుకుంటా ఇప్పుడు. ఎందుకంటే 5-6 మంది డిఫెక్ట్ అయిపోయారు, ఒకరు చనిపోయారు. సో 40 మందినో 38 ఎంతమంది ఉన్నా కానీ ఆ కౌన్సిలర్ వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ మిగతా కౌన్సిలర్స్, మీరు ఓడిపోయిన సీట్లలో మీరు గెలవాలంటే మీరు క్యాండిడేట్స్ ఇప్పుడే అనౌన్స్ చేయాల్సి వస్తుంది. మీరు వాళ్ళకి 3 వారాలు టైం ఇస్తే ఎక్కడ గెలుస్తాయి? అందులోనూ లాస్ట్ రోజు అనౌన్స్ చేశారు నామినేషన్లకి, అదే రోజు చివరి రోజు అనుకున్న రోజు మాత్రమే బోల్డ్ అని పేర్లు వినిపిస్తే ఆల్రెడీ డిక్లేర్ చేయడానికి 3 days టైం తీసుకున్నారు అనే మాట. రామచంద్రరావు గారికి లాస్ట్ టైం సీట్ ఇచ్చింది ఎప్పుడు, ఈవెన్ అసెంబ్లీ సీటు, లోక్సభ సీటు కూడా ఎప్పుడు ఇస్తారంటే లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేస్తారు. మల్కాజిగిరి పాప ఆయనకి 1 రోజు 2 రోజులు టైం కూడా ఉండదు నామినేషన్ ఫైల్ చేసి క్యాంపెయిన్ చేయడానికి. అక్కడి నుంచి వారం ఉంటుంది మ్యాక్సిమం. సో యూ హ్యావ్ టు గివ్. ఎందుకు ఇవ్వట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ ట్రివాండ్రం ఎగ్జాంపుల్ ఇస్తాను. తిరువనంతపురంలో బీజేపీకి ఇట్లా మనలాగానే ఇక్కడ జిహెచ్ఎంసీ లాగా చాలా మంచి పట్టు ఉంది. అక్కడ ఐ థింక్ 65 మంది ఉన్నారు వాళ్ళకి అక్కడ కౌన్సిలర్స్, అక్కడ ఉన్న కౌన్సిల్లో. వాళ్ళు ఆల్రెడీ ఎలక్షన్ కన్నా ఒక 2-3 వారాల ముందే అనౌన్స్ చేసేసారు క్యాండిడేట్స్ని. దే స్టార్టెడ్ క్యాంపెయినింగ్ ఇన్ ద ఏరియా. ఈ 65 గెలిచిన వాళ్ళు కాకుండా ఓడిపోయిన వాళ్ళు కూడా క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు వాళ్ళ సీట్లని. ఇది చేయాల్సింది. కానీ ఇప్పుడు ఇదే ప్రాబ్లం, క్యాండిడేట్ సెలెక్షన్ తప్పైతే ఒకటి. సెకండ్, కాన్స్టిట్యున్సీలో కూడా మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా ఒక విజిబిలిటీ ఉండాలి. అది లేదు, ఈసారి జరగలేదు. అది అన్ఫార్చునేట్ ఫర్ బీజేపీ. కానీ జిహెచ్ఎంసీ అటెండ్, ఎందుకంటే దీనికి ముందు కూడా కిషన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు పోయిన వారం నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయన అదే అన్నారు, మా నిఘా అంతా ఇప్పుడు జిహెచ్ఎంసీ మీద ఉంటుంది. అయితే జూబ్లీ హిల్స్ వదిలేసుకున్నారా?
నా బాడీ లాంగ్వేజ్లో తెలిసిపోయింది అది. మీరు ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్లో ఉంది, లింక్ పంపిస్తాను చూడండి. ఈ హ్యాడ్ ఆల్మోస్ట్ గివెన్ అప్, పోతే పోయింది. ఈవెన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆయన అంటున్నారు, విచ్ ఇస్ కరెక్ట్. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మోస్ట్లీ లోకల్ ఇష్యూస్ మీద ఉంటారు. గెలిచిన ఏ సర్పంచ్ గెలిచినా కానీ ఆయన రూలింగ్ పార్టీ వైపు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకి ఫండ్స్ కావాల్సి వస్తుంది, ఆయనకి డబ్బులు ఉండాలి విలేజ్లు నడిపించడానికి, డెఫినెట్గా ఆ రూలింగ్ పార్టీ వైపే వెళ్తాడు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ పక్కన పెడదాం, మన జెడ్పీటీసీలు ఎంపీటీసీ అంత పక్కన పెడతాం. జిహెచ్ఎంసీ ఒక ప్రెస్టీజ్ ఇష్యూ బీజేపీకి. ఇక్కడ నుంచి కోర్స్ కరెక్షన్ చేయాలంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఎందుకంటే మీరు ఇటువైపు చూస్తున్నారు, హైదరాబాద్ వైపు, సికింద్రాబాద్ వైపు కూడా ఉంది, కంటోన్మెంట్ ఉంది మీకు పోల్స్. కంటోన్మెంట్లో ఉన్న వార్డులు గెలవాలి కదా, అక్కడ కూడా ఏం జరుగుతుంది? అక్కడ కూడా బీజేపీ కాన్సన్ట్రేట్ చేస్తేనే డెఫినెట్గా కంటోన్మెంట్లో పర్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే కంటోన్మెంట్లో చాలామంది కాస్మోపాలిటన్ పాపులేషన్ ఉన్నారు. ఎక్స్ ఆర్మీ రిటైర్ అయిన వాళ్ళు ఆర్మీ ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ, రైల్వే ఎంప్లాయ్, వీళ్ళందరూ ఓటు వేస్తారు కదా. సో డెఫినెట్గా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ జిహెచ్ఎంసీ మీద నిఘా పెట్టాల్సింది బీజేపీ. వాళ్ళు క్యాండిడేట్ సెలక్షన్ అనౌన్స్ చేస్తే బాగుంటుందని నా సజెషన్ అనమాట. సో అతి కీలకంగా మారినటువంటి బీహార్ దగ్గరికి వెళ్తే, బీహార్లో మహాగఠబంధన్ 49 స్థానాల్లో మాత్రమే ఇప్పుడు ముందంజలో కనిపిస్తుంది, లీడింగ్లో ఉంది. ఎన్డీఏ 191 స్థానాల్లో కనిపిస్తుంది. అది కొంచెం ఫ్లక్చువేట్ అటు ఇటు అవుతోంది. జన్ సురాజ్ పార్టీకి అయితే ఇప్పుడు స్టార్టింగ్లో 2 స్థానాలు అని చెప్పినప్పటికి కూడా. సో అక్కడ స్ట్రాటజీస్ కావచ్చు, అక్కడ మూడ్ అనేది ఓటర్లు ఎందుకని మహాగఠబంధన్ కాదు అనుకున్నారు అసలు? ఇది ఒక మేజర్ రీజన్ ఏంటంటే అండి, ఒకటి లాస్ట్ టైం 28 స్థానాల్లో జేడీయూ ఓడిపోయారు బికాస్ ఆఫ్ చిరాగ్ పాస్వాన్ పార్టీ. ఇప్పుడు చూడండి, ఈసారి చిరాగ్ పాస్వాన్ పార్టీ యాజ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం 22 సీట్లలో లీడ్ చేస్తున్నారు. 22 సీట్లలో వాళ్ళకి ఇచ్చింది అనుకుంటే 25 అంతా ఇచ్చారు, అంతే 25-26 సీట్లు ఇచ్చారు. దే ఆల్రెడీ లీడింగ్ ఇన్ 22. సూపర్ పర్ఫార్మెన్స్. ఇన్ఫాక్ట్ స్ట్రైక్ రేషియో చాలా మంచిది. వాళ్ళు బీజేపీ జేడీయూ కన్నా మంచి స్ట్రైక్ రేషియో వాళ్ళు. సో అఫ్కోర్స్ ఈసారి మనం ఏం చూస్తున్నామంటే జేడీయూస్ పర్ఫార్మింగ్ బెటర్ దెన్ బీజేపీ. బీజేపీ 78 ఉంటే జేడీయూస్ 83. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ డేటా, లేటెస్ట్ డేటా గురించి మాట్లాడుతున్నాం మీకు. సో డెఫినెట్గా పర్ఫార్మెన్స్ చూస్తే ఏం చేశారంటే, కాంగ్రెస్ చూడండి 5 స్థానాలకి పరిమితం అయ్యారు ఇప్పుడు. అంటే వాళ్ళు మొత్తం పార్టీని డ్రాగ్ చేసేస్తారు. వాళ్ళు నాకు 70, రాహుల్ గాంధీ ఏమో నాకు 75 సీట్లు కావాలి, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిన పార్టీ 5 సీట్లు కూడా గెలవలేకపోతున్నారు. అదే టైంలో ఆర్జేడీ లాస్ట్ టైం 74 సీట్లు గెలిచారు. ఈసారి ఎక్కడ పోయింది వాళ్ళ సీట్లంతా? పోయింది కదా మొత్తం. దే హావ్ ఆల్సో లాస్ట్ మిజరబుల్లీ. అంటే ఏదో మొత్తం క్యాస్ట్ ఈక్వేషన్ అని చెప్పిన పాడిన పాట పనిచేయలేదు బీహార్లో ఈసారి. బహుశా అక్కడ ఉన్న ఎలక్టరేట్. ఇంకోటి ఏంటంటే కవిత గారు చాలా ఇంపార్టెంట్, మీరు సీమాంచల్ ఏరియా చూడండి. సీమాంచల్ ఏరియాలో నేను చూస్తున్న అంచనా ప్రకారం లేటెస్ట్ ఫిగర్స్ ఐ హ్యావ్ ఈజ్ 18-4. 18 స్థానాల్లో ఎన్డీఏ లీడ్ చేస్తున్నారు, 4 స్థానాల్లోనే మహాగఠబంధన్ లీడ్ చేస్తుంది. దిస్ ఇస్ అ మైనారిటీ డామినేటెడ్ ఏరియా సీమాంచల్. అక్కడ ఏం జరిగిందంటే హిందూ కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్ జరిగింది. ఛత్మాదాకి జై అని చెప్పి మహిళలు బయటికి వెళ్తున్నారు ఇంటి బయటికి ఓటింగ్ వేయడానికి. ఎందుకంటే ఎక్కడైనా మీకు 10% కన్నా ఎక్కువ ముస్లిం ఓట్ కన్సాలిడేషన్ జరిగితే బీహార్లో, మీరు లాస్ట్ 5 ఎలక్షన్లు అనాలిసిస్ చేయండి, మీరు 10% కన్నా ఎక్కువ సీట్లు ముస్లిం ఓట్స్ ఎక్కువ అయితే హిందూ ఓట్స్ కన్సాలిడేట్ అయిపోతుంది. అన్ని క్యాస్ట్ కలిసి ఒకటేసారి ఓటేస్తున్నారు. ఎక్కడెక్కడ హిందూ ఓట్లు ముస్లిం ఓటు 30 కన్నా ఎక్కువ అవుతుందో అక్కడ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ కన్సాలిడేషన్ జరుగుతుంది. డీకన్సాలిడేషన్ 10% ఉంటుంది. సో 10% ఉన్నప్పుడు తక్కువ ఓట్లు పడుతుంది బీజేపీకి, 30% ముస్లిం ఓట్లు పోతే అప్పుడు బీజేపీ అంటే ఎన్డీఏకి కూటమికి ఎక్కువ ఓట్లు పడుతుంది. ఇదే ఈసారి కూడా జరిగింది. సో ఇది ఒక వార్నింగ్ రాహుల్ గాంధీకి. ఎందుకంటే హిందువుల మీద ఎప్పుడు అది ఇదని చెప్తుంటారు రాహుల్ గాంధీకి ఒక మంచి సీరియస్ వార్నింగ్ ఇది. మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అది చాలా డ్యామేజ్ చేసిందండి బీహార్లో. ఆ వీడియో బీజేపీ వాళ్ళు వ్యతిరేకంగా వాడుకున్నారు. ఎందుకంటే ఆయన చెప్పింది హిందీలో అయినా కదా, ఇక్కడ ఉర్దూలో చెప్పారు. సో అది బీహార్ వాళ్ళు కూడా అర్థమవుతుంది. ముసల్మాన్ అయితే కాంగ్రెస్ అయితే ముసల్మానే అని చెప్పారు. అది బీజేపీ వాళ్ళు అక్కడ చాలా బాగా వాడుకున్నారు బీహార్లో. సో బహుశా రేవంత్ రెడ్డి గారికి ఈ బై ఎలక్షన్ గెలిచారు కరెక్టే, కానీ ఈ పర్టికులర్ మ్యాటర్ మీద రాహుల్ గాంధీ ఏమైనా యాక్షన్ తీసుకుంటాడని చూడాల్సింది. బట్ రాహుల్ గాంధీ ఎక్కడున్నారు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తోంది కదా, ఆయన ఎక్కడున్నారంటారు? మస్కట్లో ఉన్నారంట లేటెస్ట్. ఆయన దట్ ఈస్ వాట్ నేను ట్విట్టర్లో వేయంగానే చాలా మంది నాకు రిప్లై చేశారు, వేర్ ఇస్ రాహుల్ గాంధీ అంటే హీ ఈస్ గాన్ టు మస్కెట్ అని చెప్పారు. ఇప్పుడు మస్కెట్కి ఎందుకు వెళ్ళారో అర్థం కావట్లేదు. ఎనీవే ఆయన ప్రతి ఎలక్షన్ తర్వాత ఆయన ఒక టూర్ కొడతారులే, అంటే ఎట్లయినా ఉంటుంది. కానీ అది కాదు, మీరు యూ కెనాట్ బి అ పార్ట్ టైం పొలిటీషియన్. మీరు పొలిటిక్స్ ఉంటే ఫుల్ టైం ఉండాలి, లేకుండా ఉండకూడదు అసలు. రాహుల్ గాంధీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ హిస్ ఫాదర్ రాజీవ్ గాంధీ రిలక్టెంట్ పొలిటీషియన్ ఉండే. ఆయన ఇండియన్ ఎయిర్లైన్స్లో పైలట్ ఉన్నప్పటి నుంచి ఆ పోస్ట్ నుంచి ఇందిరాగాంధీ గారు గుంజుకొని తీసుకొచ్చి పొలిటిక్స్లో పెట్టారు. ఆయన అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే.
ఆ బాడీ లాంగ్వేజ్లో తెలిసిపోతుంది మనకి. ఈ వాజ్ టూ గుడ్ టు బి ఎ పొలిటీషియన్ రాజీవ్ గాంధీ. ఈయనట్లుగా ఈజ్ అ రిలక్టెంట్ పొలిటీషియన్, ఓకే, పార్ట్ టైం పొలిటీషియన్. అప్పుడప్పుడు వస్తారు, ఒక ప్రెజెంటేషన్ చేస్తారు, గాయమైపోతారు. బలవంతంగా ఎవరైనా కూర్చోబెట్టి చేయిస్తున్నారా? మీరు ఆలోచించండి కవిత గారు. అదే ఇప్పుడు చూడండి, ఇది ప్రాబ్లం, సీట్ల ప్రాబ్లం వచ్చింది అలయన్స్ది. అమిత్ షా గారు వెళ్ళి పట్నాలో కూర్చొని చిరాగ్ పాస్వాన్తో మాట్లాడి, మాంఝీ గారితో మాట్లాడి, ఈవెన్ జేడీయూతో మాట్లాడి సీట్ల ఫైనలైజేషన్ చేశారు. 3 రోజులు ఉన్నారు పట్నాలో అమిత్ షా గారు. ఈయన ఎక్కడికి వెళ్ళారు? రాహుల్ గాంధీ అసలు వెళ్ళలేదు పట్నాకి. ఆయన ఆ టైంలో కొలంబియాలో ఉన్నారు. ఆలోచించేసి మీ పార్టీ మీకు కావాల్సినప్పుడు, మీకు ఇంత ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీరు వెళ్ళి కొలంబియాలో కూర్చున్నారు. అదే టైంలో అశోక్ గెహ్లోట్ గారిని పంపించారు. అశోక్ గెహ్లోట్ గారికి ఏం రోల్ ఉందండి బీహార్లో? ఆయన అసలు ఏం కన్విన్స్ చేయలేకపోయారు ఆర్జేడీని. దాని తర్వాత మేనిఫెస్టో రిలీజ్ టైంలో, మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ పిక్చరే లేదు. రాహుల్ గాంధీని పక్కన పెట్టారు వాళ్ళు. లిటరల్లీ రిలీజ్ చేసినప్పుడు అశోక్ గెహ్లోట్, వీళ్ళు చిన్న చిన్న లీడర్లు చాలామంది ఉన్నారు అక్కడ స్టేజ్ మీద. మొత్తం డామినేషన్ ఆర్జేడీది ఉండే. కానీ ఫస్ట్ టైం 1985లో వాళ్ళు ఒక 95 కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలంటే. దాని తర్వాత ఆర్జేడీ ఫస్ట్ టైం మొత్తం ఎక్లిప్స్ అయిపోయింది బీహార్లో. లాలూ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ గాన్. బహుశా మంచిది బీహార్కి అది. ఎందుకంటే ఎప్పుడు మనం బీహార్ క్యాస్ట్ పాలిటిక్స్ అని మాట్లాడతాం, యూపీ లాగానే. అక్కడ కుర్మీలు, బ్యాక్వర్డ్ క్లాస్లు, ఫార్వర్డ్ క్యాస్ట్, భూమిహార్లు, వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం మనం. కానీ ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ అన్ యాక్షన్, స్పెసిఫిక్ యాక్షన్. అంటే బీహారీ వాళ్ళు క్యాస్ట్ నుంచి బయటకు వచ్చి ఓటేశారు ఫస్ట్ టైం. బహుశా మీరు చెప్పొచ్చు మహిళలు ఓటేశారని. 8%, 8 లక్షల ఎక్కువ మంది మహిళలు ఈసారి ఓటేశారు. 8 lakhs కరెక్ట్. అది డెఫినెట్గా దాని ఇంప్రెషన్ జరిగింది. ఎందుకంటే అది స్కీమ్ పెట్టారు. అది మన మధ్యప్రదేశ్లో పనిచేసింది, రాజస్థాన్లో పనిచేసింది. కానీ తేజస్వి యాదవ్ 30,000 ప్రామిస్ చేశారు కదండి. ఈయన 10,000 ప్రామిస్ చేసి 10,000 బ్యాంకులు వేసాడు. వాళ్ళు అట్రాక్టివ్గా అనిపించలేదా? అది కాదు, ద బిలీఫ్. మీరు మీరు చెప్పింది చేస్తారని చెప్పి ప్రతి కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తా అంటే అందరు నవ్వారు. ఎందుకంటే ఇది కాదు, అది ఇట్స్ ఇంపాసిబుల్ టు డూ. మీరు ఇచ్చే ప్రామిస్ కూడా కొంచెం బిలీవబుల్ ప్రామిస్ ఉండాలి. ఏదో నేను మిమ్మల్ని మూన్కి తీసుకెళ్తాను, మార్స్కి తీసుకెళ్తాను అంటే కాదు అది. మీరు యూ షుడ్ టాక్ ఫ్రమ్ ద బీహారీ పర్స్పెక్టివ్. కానీ ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ అఫ్ కోర్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ మెజారిటీ, 1/3, 2/3 మెజారిటీ వచ్చేస్తుంది బీజేపీకి ఇప్పుడు, అంటే ఎన్డీఏ సఖ్యంకి. అక్కడ 2/3 మెజారిటీ వచ్చినప్పుడు చేయాల్సింది ఏంటంటే మెయిన్గా బీహార్ డెవలప్మెంట్ నెక్స్ట్ 5 years బీహార్ని మార్చాలి. బీహార్ నుంచి 1,25,00,000 మంది నుంచి 1,50,00,000 మంది బయట స్టేట్స్లో పనిచేస్తున్నారు. బీహార్లో టోటల్ ఎలక్ట్రల్ ఓటర్స్ ఈజ్ 7.4 crores. అంటే మీరు 6 కోట్ల మంది అక్కడ ఓటేయడానికి ఉన్నారు. మిగతా అందరూ బయట పనిచేస్తున్నారు. ఎందుకు? కన్స్ట్రక్షన్ సెక్టర్లో హైదరాబాద్లో 17 లక్షల మంది బీహారీలు ఉన్నారు యాజ్ పర్ ద లాస్ట్ కౌంట్. వాళ్ళకి బీహార్లో అక్కడ ఎందుకు అపార్ట్మెంట్లు కావట్లేదు, అక్కడ ఎందుకు కమర్షియల్ కాంప్లెక్స్ రావట్లేదు? ఎందుకంటే లా అండ్ ఆర్డర్ స్టేబుల్ లేదు. జంగల్ రాజ్ అని మనం చెప్పుకుంటుంటాం. దిస్ ఇస్ జంగల్ రాజ్. ఈ జంగల్ రాజ్ని బంద్ చేసి యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు లా అండ్ ఆర్డర్ ఎట్లా స్టెబిలైజ్ చేశారు, అది చేస్తే డెఫినెట్గా డెవలప్మెంట్ రాబోతుంది అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. అది జరగాలంటే బీహార్ వాళ్ళు అందరూ రిటర్న్ రావాలనుకోండి. ఐ మీన్ మీరు బీహార్లో ఐటీ పార్కులు పెడతారు, రేపు మైక్రోసాఫ్ట్ వచ్చి క్యాంపస్ పెడతారు, గూగుల్ క్యాంపస్ పెడతారు, అది జరగదు. కానీ ఒక ఫ్యామిలీకి అక్కడ వెళ్ళి బీహార్లో పనిచేయాలంటే వాళ్ళ ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఉండాలి. మా అమ్మాయో 18 సంవత్సరాలు ఉన్న అమ్మాయి బయటికి వెళ్తే రాత్రి 9 గంటగానే ఇంటికి రావచ్చు సేఫ్. కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి ఫ్యామిలీకి, ఒక సెక్యూరిటీ ఉండాలి. అది లేకపోతే ప్రాబ్లం అవుతుంది. నేను చెప్పాను దీనికన్నా ముందు కూడా మీకు, నాయిడా కానీ మీరు అటువైపు వెళ్ళిన, ఈవెన్ గుర్గాన్ టువర్డ్స్ హర్యానా ఆల్సో లా అండ్ ఆర్డర్ చాలా హారబుల్ ఉండే. కానీ ఇప్పుడు చూడండి అక్కడ లేని ఐటీ కంపెనీ హైదరాబాద్లో కూడా లేరు కొన్ని కంపెనీస్. అంటే దేర్ స్టెబిలిటీ ఉండాలి. దేర్ షుడ్ బీ అ కంప్లీట్ పొలిటికల్ స్టెబిలిటీ. దాని తర్వాత బీహార్లో ఉన్న బ్యాక్వర్డ్నెస్, ఎందుకు మనం అప్పుడు బీమారు స్టేట్స్ అంటాం మనం. అది దట్ ఈస్ బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, వీళ్ళందరినీ కలుపుకొని బీమారు స్టేట్స్ అంటాం. ఇప్పుడు యూపీ జీడిపి చూడండి, దే ఆర్ టాకింగ్ అబౌట్ 1 trillion జీడిపి నౌ. చాలా ముందుకు వెళ్ళిపోయారు సడన్గా యోగి ఆదిత్యనాథ్ లాస్ట్ 5 yearsలో. దిస్ ఈజ్ వాట్ బీహార్ నీడ్స్ టు డూ. బీహార్ కూడా ఇట్లాంటి డెవలప్మెంట్ చేయాల్సిందే. మధ్యప్రదేశ్ కొంచెం బయటకు వచ్చారు ఆ బీమారు నుంచి. బీహార్ డెవలప్మెంట్ జరగాలంటే మోదీ గారు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో ఫండ్స్ ఎట్లా ఇస్తున్నారో అదే ఫండ్స్ బీహార్లో కూడా ఇవ్వచ్చు. డెవలప్మెంట్ స్కీమ్కి చాలా మట్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. దాన్ని ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం డెఫినెట్గా బీహార్ డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ 5 years. కానీ నేను అందరికన్నా ఇంపార్టెంట్ దీంట్లో మనం మీకు చాలా మటుకు డిబేట్స్ చెప్తూ పోతాను మన ఛానల్లో, మిగతా ఛానల్లో. చిరాగ్ పాస్వాన్, హీఈస్ అ రైజింగ్ స్టార్ ఇన్ ద ఎన్డీఏ ఫెర్మెంట్. ఆయన చెప్పారు కూడా, నేను బీహార్ మీద నెక్స్ట్ 5 సంవత్సరాలు కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను.
బహుశా నితీష్ కుమార్ గారు 3 సంవత్సరాలు ఉంటారు ఈ టర్మ్లో. దాని తర్వాత ఆయన రిటైర్ అయిపోతారు. హిస్ హెల్త్ ఇస్ నాట్ గుడ్. ఇప్పటికైతే సీఎం క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు అసలు ఎన్డీఏ. చేస్తారు, నితీష్ కుమార్ గారిని తీసుకుంటారు. కానీ ఆయన పార్టీలో నంబర్ 2 ఎవరు లేరు. నవీన్ పట్నాయక్ చేసిన అదే తప్పు. దట్ నంబర్ 2 అని ఎన్నుకోకపోవడం ఏంటండి, అది కాదు, అది దానికన్నా ఎక్కువ ఆయన ఫ్యామిలీ అయితే ఉన్నారు. కానీ ఇది కాదు కదా. నవీన్ పట్నాయక్ ప్రాబ్లం ఏంటంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ మీద సపోర్ట్ పాండ్యన్ గారిని పెట్టుకున్నారు. కానీ అది నచ్చలేదు పార్టీ వాళ్ళకి. ఇప్పుడు ఈజ్ అ స్పెంట్ ఫోర్స్ టోటలీ. నితీష్ కుమార్ గారు హ్యాండ్ ఓవర్ చేయాల్సింది చిరాగ్ పాస్వాన్కి. 22 సీట్స్ యాజ్ వీ స్పీక్. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం 22 సీట్లలో రామ్విలాస్ పాస్వాన్ పార్టీ అంటే చిరాగ్ పాస్వాన్ లీడ్ చేస్తున్నారు. ఆలోచించండి, 33 ఆర్జేడీ, 22 పాస్వాన్ పార్టీ, 10 సీట్లు డిఫరెన్స్ ఉన్నాయి. ఎక్కడ 74 సీట్లు ఉన్న ఆర్జేడీ దిగి 33కి వచ్చేసారు. చిరాగ్ పాస్వాన్ హెస్ గోన్. సో ఐ థింక్ ద ఎంటైర్ ఎలక్షన్ చిరాగ్ పాస్వాన్ హెస్ మేడ్ ఎ డిఫరెన్స్. లాస్ట్ టైం 25 సీట్లు మన వీళ్ళు కోల్పోయారు. ఎవరు? జేడీయూ హెస్ లాస్ట్ బికాస్ ఆఫ్ చిరాగ్ పాస్వాన్. ఈసారి అది గెలిచారు. దానికోసం డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. 80 సీట్లలో 60, లాస్ట్ టైం 54 ఉండే, ఈసారి 80 అయింది. దట్స్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ హెస్ కమ్ బ్యాక్ టు జేడీయూ. దాంతో ఈయన ఎక్స్ట్రా సీట్లు గెలిచారు. ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ దే ఆర్ అ రైజింగ్ ఫిరమెంట్. సిపిఐఎంఎల్ ఇప్పుడు కూడా వారికి 6 సీట్లు, లాస్ట్ టైం 12 వచ్చినాయి, ఈసారి 6 వచ్చినాయి వాళ్ళకి. ఎంఐఎం నా అంచనా ప్రకారం లాస్ట్ దిస్ వన్ దే వర్ లీడింగ్ ఇన్ 1 సీట్. ఇప్పుడు అది కనిపించట్లేదు. కానీ వీఆర్ టు సీ ద డీటెయిల్ కొంచెం ఇంకా ఎన్ని రౌండ్లకి 5 రౌండ్లు 6 రౌండ్లు అయినాయి. కానీ మిగతా రౌండ్స్ దట్ ఐఎమ్ సీయింగ్ అ ఫ్యూ వన్. ఇప్పుడు అగయాన్ చూస్తే అక్కడ 4 రౌండ్సే జరిగింది ఓటింగ్ కౌంటింగ్. ఇప్పుడు దాకా 24 రౌండ్లు ఉన్నాయి. సో డెఫినెట్గా ఒకసారి మీరు 3,000-4,000 అవుతుంది. ఇంకా అక్కడికి వచ్చేసరికి రిజల్ట్ రావడానికి ఈవినింగ్ పడుతుంది. ఇంకా ఈవినింగ్ అవుతుంది డెఫినెట్గా. బీహార్ ఇస్ అ బిగ్ స్టేట్. మీరు ఆలోచించండి, 243 స్థానాలు ఇంత చిన్న ఒక స్టేట్లో, మైనస్ జార్ఖండ్. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో డెఫినెట్గా బీహార్లో జరిగేది ఈ ఎలక్షన్లో చాలా మంచి రిజల్ట్. ఒకటి, మోదీ గారి బ్రాండ్ ఇమేజ్. సెకండ్, నితీష్ కుమార్ స్టెబిలిటీ. మూడోది, చిరాగ్ పాస్వాన్ అసెసిన్. ఈ 3 కలిపితే డెఫినెట్గా దిస్ మేడ్ ఎ మేజర్ డిఫరెన్స్. సో సురేష్ గారు, మనతో పాటుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ గారు జాయిన్ అయ్యారు. నాగరాజ్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. నమస్తే. సో మీరు జవహర్ నగర్, జూబ్లీ హిల్స్ జవహర్ నగర్ కాన్స్టిట్యుయెన్సీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. మీరు చేసిందంతా అక్కడ కనిపిస్తున్నట్టుంది. సో మీరు లీడింగ్లో ఉన్నారు, అది మీ మొహంలో కూడా తెలుస్తోంది. ఏంటి అసలు మీరు స్ట్రాటజీ ఏంటి? బోల్డ్ అంత కాంపిటీషన్ అనేది ఉంది, చాలా కీలకంగా. ఎలా అంటే టఫ్, ఇంతకు ముందు ఎప్పుడు అంత కనిపించినంతగా కేవలం జూబ్లీ హిల్స్ లో మాత్రమే కనిపించింది అది. ఎందుకంటే మేడం, ఇక్కడ మనకు గత 15 ఇయర్స్ నుండి, లాస్ట్ 15 ఇయర్స్ నుండి దెర్ ఇస్ నో కాంగ్రెస్ క్యాడర్. సో ఆఫ్టర్ మన ఎప్పుడైతే మినిస్టర్స్ వేసారు, ఇన్ఛార్జ్ మినిస్టర్స్ వేసాక అండ్ చైర్మన్స్ వేసి అంతా ఓటర్ మ్యాపింగ్ చేసాం. ప్రతి ఇంటింటికి గడప గడపకు టచ్ చేసాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి కనుక్కున్నాం. సో అవన్నిటిని కూడా హౌ టు మీట్ దీస్ ప్రాబ్లమ్స్ అనేది ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే, జూబ్లీ హిల్స్ ఎంత వెనుకబడి ఉన్నాయి కాబట్టి దాన్ని తక్షణంగా మనం అభివృద్ధి చేసే దిశగా, ఎందుకంటే కాంగ్రెస్ యొక్క లక్ష్యమే సంక్షేమం, అభివృద్ధి 2 నినాదంతో పోతుంది. కాబట్టి ప్రజాపాలన వచ్చినాక ఆ ప్రజలతో కలిసినప్పుడు అందరూ కూడా వారి యొక్క ఇన్హాబిలిటీ అంటే వాళ్ళ యొక్క బాధలని చెప్పుకున్నారు. సో దాని తర్వాత మాకు యాక్చువల్లీ మేము ఒక 1 మంత్ ముందే రావాలి ఎమ్మెల్యేస్ కూడా. కాకపోతే మాకు బై ఎలక్షన్, ఐ మీన్ లోకల్ బాడీ ఎలక్షన్ అన్నప్పుడు మేము అక్కడ కాన్సన్ట్రేట్ చేసినాం. కోర్టు తీర్పు వల్ల పోస్ట్పోన్ అయింది. సో అప్పుడు మేము లాస్ట్ 10 days నుండి మాకు బాధ్యతలు అప్పచెప్పిండ్రు. సో నేను ఇక్కడ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీగా మరియు డీసీపీ క్రైమ్స్ అన్ని విధాల ట్రాఫిక్ డీసీపీగా చేసిన కాబట్టి నాకున్న పరిచయాలతోని షేక్పేట నాలా, రహమత్ నగర్ అండ్ జవహర్ నగర్, వెంగళరావు నగర్ అందరూ చాలా, అంటే అప్పుడు కమ్యూనిటీ పోలీసింగ్ చేసింటివి. సో ఇంటింటికి వెళ్ళి అవేర్నెస్ ఇచ్చినాం. సీసీ కెమెరాలు పెట్టుకోండి, ఇట్లా సీసీ కెమెరాలు ఉంటే చాలా కాలనీ విల్ సేఫ్. అప్పుడు బాగా చైన్ స్నాచింగ్స్ అవుతుండే. అప్పుడు డీజీ మన మహేందర్ రెడ్డి గారు ఉండే, సిపిగా మా అనురాగ్ శర్మ గారు ఉండే. సో ఆ పరిచయాలతో నేను ప్రతి గడప టచ్ చేసినాను. ప్రతి ఇంపార్టెంట్ క్యాడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను కలవడం జరిగింది. సో కలిసినప్పుడు అందరూ కూడా తప్పనిసరిగా ఈసారి నవీన్ యాదవ్ని గెలిపించుకుంటాం, కాంగ్రెస్ అభివృద్ధిలో
అంటే సంక్షేమం పథకంలో పోతున్నారు కాబట్టి అక్కడున్న మాస్ ఏరియా అంటే స్లమ్ ఏరియాస్ ఇవన్నీ కూడా పీజేఆర్ పెట్టిన స్లమ్ ఏరియాస్ మరియు కాకా వెంకటస్వామి గారు పెట్టిన స్లమ్స్ కాబట్టి అందరు కూడా అక్కడ వెంకటస్వామి గారిని ఇక్కడ పొన్నం ప్రభాకర్ బీసీ నాయకుడిని తర్వాత నేను ఒక దళిత నాయకుడిని సో అందరూ మా వైపు టర్న్ అయ్యారు బట్ మేము అనుకున్న మెజార్టీ రాలేదు యాక్చువల్లీ 30 to 50% 50,000 ఓట్స్ రావాలనుకున్నాం బట్ ఇప్పుడు ఇంకా ఆఫ్ ద వేనే ఉన్నాం కదా ఇంకో 5 రౌండ్లు ఉన్నాయి చెప్పలేము అంటే బీజేపీ ఓట్స్ అన్ని కూడా షిఫ్టెడ్ టు బీఆర్ఎస్ నౌ సో వాళ్ళిద్దరు కూడా చీకటి మిత్రులని నేను ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్నా ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు అప్పుడు కూడా మధ్యాహ్నం వరకు ఇద్దరు సపరేట్ టెంట్లో ఉండే తర్వాత ఇద్దరు ఒకటి అయిపోయింది ఒక టెంట్ కింద వచ్చి కూర్చొని అప్పుడు బీఆర్ఎస్ ఓట్స్ అన్ని కూడా బీజేపీకి షిఫ్ట్ అవుట్లో వాళ్ళకి 8 మనకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కు సీట్స్ వచ్చినాయి ఇప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే సునీత ఎవరైతే ఉందో మాగంటి సునీతకు వారికి వేయాలనే ఒక ఎట్లా కాంగ్రెస్ వస్తుంది అని ఎప్పుడైతే మీరు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి లేకుంటే మీరు చేసిన సర్వేల ప్రకారంగా కేకే సర్వే అది పేక్ సర్వే 3 కోట్లు ఏమో తీసుకొని చేయించింది తప్పనిసరిగా లీగాలిటీ ఉంటే విల్ గో ఫర్ ఫైట్ ఫర్ లీగాలిటీ సో ఆ కేకే సర్వేలో బీఆర్ఎస్ గెలుస్తుందని ఒక తప్పుడు సంకేతాలు పంపించింది ఏంటంటే ప్రజలలో ఒక ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసిండ్రు ఈవెన్ దో అక్కడ ఉన్న కార్యకర్తలు లేకున్నా కూడా అందరినీ కార్యకర్తలను బిల్డప్ చేసుకుంటా అందరితో మాట్లాడుకుంటూ పోయినందుకు జవహర్ నగర్ వెంగళరావు నగర్ డివిజన్లో మంచి మెజార్టీ వస్తుందని నేను ఆశిస్తున్నాను కాకపోతే చాలా వరకు పోల్ మేనేజ్మెంట్ అనేది చేసిండ్రు అనేది కూడా వినిపిస్తుంది కదా ఇప్పుడు కేవలం అక్కడ పార్టీలు క్యాండిడేట్లు కాకుండా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగానే హోరాహోరీగా జరిగింది కాంగ్రెస్ పార్టీ పవర్ని మిస్యూజ్ చేసుకుంది పోలీసులను కూడా వాడుకుంది అనేది మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది అదే రోజు November 11న అక్కడ నిరసనలు అయ్యాయి బైఠాయింపులు కూడా జరిగాయి మళ్ళీ రీపోలింగ్ అనేది పెట్టాలి అనేటువంటి ఒక వాదన కూడా వచ్చింది రేవంత్ రెడ్డి గారికి ఉన్న చరిష్మాతోని కేటీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ లేదండి ఏదైనా కూడా కేసీఆర్తోనే కేటీఆర్ పెద్ద ఈజ్ నాట్ ఆయన పెద్ద అంత మేనేజ్మెంట్ చేసే అంత కెపాసిటీ లేదు అఫ్కోర్స్ హరీష్ రావు చెప్పుకోవచ్చు కానీ కేటీఆర్కు రేవంత్ రెడ్డికి పోలిక లేదండి మా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్కే పోలిక ఏదైనా కూడా కాంపిటీషన్ అనేది ఇద్దరు సీఎంల మధ్యనే తప్ప ఇతను చేసే కొన్ని పెయిడ్ ఛానల్ను పెట్టుకొని పెయిడ్ యూట్యూబ్స్ పెట్టుకొని ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నాడో దానిపైన మా ముఖ్యమంత్రి గారు మంచిగా మూతో జవాబు అంటారు కదా చెంప చెల్లు అనే విధంగా ఇచ్చాడండి వాళ్ళు ఎన్ని డిజిటల్ కెమెరాస్ పెట్టి ఈసారి డిజిటల్గా వాళ్ళు మమ్మల్ని అందరినీ బాకీ కార్డ్ అని పెట్టారు ఎస్ నేను అదే ఎక్కడ పోయినా కూడా చెప్పినాను అవును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ ఉన్నాం 100% రుణపడి ఉన్నాం తెలంగాణ ప్రజలకు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే సోనియమ్మ గారు ఇచ్చిన తెలంగాణను కాపాడే దిశగా వచ్చింది కాబట్టి మేము బాకీ పడ్డాం ఆ రుణాన్ని ఏ విధంగా తీసుకున్నా కూడా ఇంకా 10 ఏళ్ళు చేసినా కూడా ఆ రుణం తీరదని చెప్పినాం మేము సో వాళ్ళు బాకీ కార్డు పెడితే మేము దోకేబాజుగాలు కాబట్టి దోకే కార్డు అని పెట్టినాం మేము మా కాన్స్టిట్యున్సీలో అన్ని దోకే కార్డులు కొట్టించినాం కేసీఆర్ చెప్పిన దళిత ముఖ్యమంత్రి ఎక్కడ పోయాడు 3 ఎకరాల ల్యాండ్ ఇస్తా అన్నాడు దళితులకు ఎకరం ఉంటే 2 ఎకరాలు ఇస్తా అన్నాడు 2 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు కల్పిస్తా అన్నాడు 1 ఎకరం ఏం లేని వాళ్ళకి 3 ఎకరాలు ఇస్తా అన్నాడు అది ఎక్కడ పోయింది కేజీ టు పీజీ ఎక్కడ పోయింది తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలని కానీ నేను అందుకే ప్రతిసారి ఛాలెంజ్ చేసిన ఇప్పటికి కూడా ఛాలెంజ్ చేస్తున్నాను మీ మీడియా ద్వారా వారి ఆస్తులు బిఫోర్ ఎలక్షన్ ఎంత ఉన్నాయి బిఫోర్ ఉద్యమకారులు ఉన్నప్పుడు ఎంత ఆస్తులు ఉన్నాయి ఉద్యమాలు అయిపోయి 10 ఏళ్ళ రాజకీయ పాలన చేసినాక తెలంగాణను పాలించినాక ఇప్పుడు ఆస్తులు ఎంత ఉన్నాయి అందుకే కదా ఇప్పుడు కవిత బయటకు వచ్చి ఓపెన్గా చెప్తుంది వాళ్ళ తగాదాలు వాళ్ళ ఏదైతే దోసుకున్న డబ్బును ఏ విధంగా పంచుకోవాలనేది కవిత ఓపెన్గా చెప్తుంది హరీష్ రావు కోసం కానీ అండ్ కేటీఆర్కు అందరు బినామీలు ఉన్నారు ఒక్కొక్క డిస్టిక్లో ఇప్పుడు నా ఎగ్జాంపుల్ వరంగల్ తీసుకుంటే వారికి ఒక ఎమ్మెల్సీ ఉన్నది ఐ డోంట్ వాంట్ టేక్ హిజ్ నేమ్ ఒక ఎమ్మెల్సీ బినామీ ఉన్నాడు ఒక బట్టల వ్యాపారి ఉన్నాడు వాళ్ళకి అందరు కూడా బినామీలు ఉన్నారు ఇప్పుడు ధరణి తెచ్చి ధరణి పేరుతో దోసుకున్న ప్రాపర్టీస్ ప్రతి కాడ వాళ్ళు ఇంత ధ్వంసం చేసిన తెలంగాణను కాళేశ్వరం తెచ్చి ఎంత డబ్బులు దోసుకున్నారో ప్రజలందరూ గమనించిండ్రు అందుకనే ఓపెన్ ఛాలెంజ్ పెట్టినాం అసెంబ్లీలో రాండి కేసీఆర్ను రమ్మంటే రాలేదు అక్కడ ఆన్సర్ లేదు వాళ్ళకు సో ప్రజలు గమనించే ఈరోజు తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు చేసిన పనులకు క్యాబినెట్ చేసిన పనులను చూసి ఈరోజు ప్రజాపాలన రేషన్ కార్డ్స్ ఇచ్చినాం గత 10 ఏళ్లలో లేని రేషన్స్ కార్డ్స్ ఇచ్చినాం వారికి ఉద్యోగాలు ఇచ్చినాం పిల్లలకు
తర్వాత గ్యాస్ బండ్ అనేది. సరే 6 గ్యారెంటీలలో మనం బంగారం ఇవ్వలేదని ప్రతిసారి బాకీ కార్డులో చూపెడుతున్నాడు, డిజిటల్ కార్డ్ వేసి. ఎస్, బంగారం అనేది ఇవ్వలేకపోయినాం. బహుశా తెలంగాణ ఇచ్చే ముందు బంగారు భవిష్యత్తుతో బంగారు తెలంగాణ అన్నారు, చిప్ప చేతులు ఇచ్చిపోయింది. సో అప్పుల కుప్ప చేసిపోయింది కాబట్టి వాటిని అన్నింటినీ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసింది కాబట్టి ఆర్థిక వ్యవస్థను మా భట్టి గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా జోడెద్దులాగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో మనం జూబ్లీ హిల్సే కాదు బీహార్ గురించి కూడా మాట్లాడదాం. బీహార్లో అయితే ఇప్పటికీ మహాగఠబంధన్ 47 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో ఉంది. ఎన్డీఏ 192 స్థానాల్లో లీడింగ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. జన్సురాజ్ పార్టీ 0 అయితే అదర్స్ 4 స్థానాల్లో ఉన్నారు. సో బీహార్లో ఏ మంత్రం ఫలించింది, ఏది మ్యాజిక్ ఫిగర్గా మారబోతోంది, ఏం జరగబోతోంది? ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.